మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే 80% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కారణం RRR లాంటి గ్లోబల్ హిట్ తర్వాత రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా కావడం, అందులోనూ దర్శకుడు శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటం. దీంతో ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అంతేకాదు, ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా అలాంటి మరో న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటంటే, ఈ గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ 2 విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. అందులో ఒకటి ప్రజెంట్ జనరేషన్ కు సంబంధించిన IAAC అధికారి పాత్ర కాగా, మరొకటి 80 దశకానికి సంబంధించిన పాత్ర. ఇక ఈ పాత్రకు లుక్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అప్పటి నుండి సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు చేరుకున్నాయి. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో సామాజిక అంశాలతో పాటు ప్రేమ, స్నేహం, ప్రతీకారం, నమ్మక ద్రోహం వంటి ఆడియన్స్ కు మస్మరైజ్ చేస్తాయట. క్లైమాక్స్ ఆడియన్స్ కు ఫీస్ట్ లా ఉంటుందని శంకర్ గత చిత్రాలు ఒకే ఒక్కడు, భారతీయుడు, అపరిచితుడు వంటి సినిమాలు రేంజ్ ఇంపార్టెంట్ ఉంటుందని టాక్. మరి రిలీజ్ తర్వాత గేమ్ చేంజర్ సినిమా ఎంతవరకు ఆ అంచనాలను అందుకుంటుందో చూడాలి. ఇక సినిమాలో రామ్ చరణ్ జోడీగా హాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుండగా, శ్రీకాంత్, అంజలి, సునీల్, నవీన్, చంద్ర తదితరులు నటిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఇండియాలో OTT క్రేజ్ బాగా పెరిగిపోయింది. కరోనా ముందు వరకు కేవలం థియేటర్ సినిమాలతోనే ఎంటర్టైన్ అయ్యే ఆడియన్స్ OTTలు వచ్చాక వెబ్ సిరీస్ల కోసం ఎగబడుతున్నారు. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా, జానర్ తో సంబంధం లేకుండా చూసేస్తున్నారు. స్టార్ అండ్ మేకర్స్ కూడా వెబ్ సిరీస్లు చేసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొత్త కంటెంట్, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్లను ఆడియన్స్ కు పరిచయం చేస్తున్నారు. దీంతో ప్రేక్షకులు కూడా సినిమాల కన్నా వెబ్ సిరీస్లే బెటర్ అనుకునే పరిస్థితి వచ్చింది. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఇండియాలో టాప్ 50 వెబ్ సిరీస్ లో ఒకటైన మహారాణి వెబ్ సిరీస్ ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లోనూ మహారాణి వెబ్ సిరీస్ ముందు వరుసలో ఉంటుంది. బీహార్ రాజకీయాల చుట్టూ ఆసక్తిగా తిరిగే ఈ సిరీస్ ఫస్ట్ 2 సీజన్లు సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్నాయి. లేటెస్ట్ గా మహారాణి వెబ్ సిరీస్ 3వ సీజన్ OTTకి వచ్చేసింది. 1990ల నాటి బీహార్ రాజకీయాలను కళ్లకు కడుతున్న ఈ సిరీస్ మార్చి 7 నుంచి సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా మహారాణి వెబ్ సిరీస్ 3 సీజన్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ ట్రైలర్ లో బీహార్ రాజకీయాలు ఎంత వేడిగా ఉంటాయో, గెలవడం కోసం నాయకులు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారో ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మహారాణి 2 సీజన్ క్లైమాక్స్ లో జైలుకు వెళ్లే రాణి భారతి తిరిగి బీహార్లో అడుగుపెట్టి మళ్ళీ కోల్పోయిన అధికారం కోసం ఏం చేసింది, పోయిన అధికారాన్ని చేజిక్కించుకుంటుందా లేదా అన్నది 3వ సీజన్లో చూపించనున్నారు మేకర్స్. బాలీవుడ్ నటి హుమా ఖురేషీ రాణి భారతి పాత్రలో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు 3వ సీజన్తో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. ఈ మహారాణి వెబ్ సిరీస్ను సుభాష్ కుమార్ క్రియేట్ చేయగా, సౌరభ్ భావే దర్శకత్వం వహించాడు. నందన్ సింగ్ మరియు ఉమాశంకర్ సింగ్లతో కలిసి సుభాష్ కపూర్ ఈ సిరీస్ కుల్టీర్ని అందించాడు. వాస్తవానికి పొలిటికల్ వార్ బయట ఎలా ఉందో, ఇలాంటి టైంలో మహారాణి వెబ్ సిరీస్ వస్తుండడంతో ఎలాంటి ప్రకంపనలు క్రియేట్ చేస్తుందో అని కొంతమంది రాజకీయ నాయకుల్లో అలజడి మొదలైంది. గుంటూరు కారం సినిమాతో ట్రెండింగ్ లోకి వచ్చిన హీరోయిన్ శ్రీలీల. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడి చేతిలో ఎంత సినిమాలున్నాయా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొదటి సినిమా నిరాశపరిచినా కూడా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చాయి. ధమాకా సినిమా హిట్ అవడంతో శ్రీలీల మరింత స్పీడ్ పెంచింది. ఒకేసారి 5-6 సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. రికార్డు స్థాయి పారితోషికం తీసుకుంటూ వరుస సినిమాలు చేస్తూ వచ్చిన శ్రీలీలకు ఇటీవల అన్ని నిరాశపరుచుతూ వచ్చాయి. భగవత్ కేసరి మినహా మిగిలిన సినిమాలన్నింటినీ నిరాశపరిచాయి. ఇప్పుడు శ్రీలీల చేతిలో సినిమాలు ఉన్నాయా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల ఎంపిక అయ్యిందనే వార్తలొచ్చాయి. అయితే ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు ప్రారంభమవుతుందనేది తెలీదు. నితిన్ తో రాబిన్ హుడ్ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలొచ్చినా క్లారిటీ లేదు.
విజయ్ దేవరకొండతో శ్రీలీల ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంతకు మించి ఆ అమ్మడు చేసిన సినిమాలు పెద్దగా లేవని అంటున్నారు. తమిళంలో ఏమైనా సినిమాలున్నాయా? ఉంటే ఉంటాయి అంటున్నారు కొందరు. ఇంతకు ఈ శ్రీలీల మళ్ళీ తెలుగులో ఎప్పుడు గోల చేస్తుందో, కేవలం డాన్స్లకే పరిమితమైన ఆ పాత్రలు కూడా ఆమెకు పెద్దగా సక్సెస్ ఇవ్వలేకపోతున్నాయి. బుట్టబొమ్మ పూజా హెగ్డే రెమ్యూనరేషన్ రేంజ్ ఒక్కసారిగా డమాల్నా పడిపోయిందట. ఫామ్లో ఉన్నంత కాలం ఈ అమ్మడు భారీగానే పారితోషికం తీసుకుంది. ఒక్కో సినిమాకి 3 కోట్లు చార్జ్ చేసిన సందర్భాలున్నాయి. అదనంగా సొంత ఫ్లైట్ వేసుకొని రావడం, ఆ ఖర్చులు నిర్మాత నెత్తిన వేయడం, ఇంకా అదనపు సిబ్బంది ఇలా రేంజ్లో మెయింటైన్ చేసింది. ఆమె రేంజ్ ఇప్పుడు ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లా కుప్పకూలిపోయిందట. ఇప్పటి వరకు ఒక్కో సినిమాకి 3 కోట్లు అందుకున్న బామ్మ ఒక్కసారిగా 1.5 కోట్లకు పడిపోయిందట. అంతకు మించి తక్కువ ఇచ్చినా సరే సైన్ చేయడానికి సిద్ధంగానే ఉంది బాలీవుడ్. గుసగుసలాడుతుంది. స్టార్ హీరోలే అవసరం లేదని, మిడ్ రేంజ్ హీరోలైన సినిమాలు చేయడానికి సిద్ధమని సంకేతాలు ఇస్తుందట. ఒకప్పుడు ఓ రేంజ్లో సందడి చేసిన అమ్మడికి ఇప్పుడు తెలుగులో అవకాశాలే రావడం లేదు. కోలీవుడ్లోనూ అంతేనట. ఇందుకు ప్రత్యేక కారణాలున్నాయట. ఆ మధ్య ఓ సినిమా విషయంలో అమ్మడు చేసిన పనికి ఇక్కడే నిర్మాతలా ఒకటయ్యారని తెలుస్తుంది. పరిశ్రమ నుంచి కూడా ఈ రకమైన ఆవేశమే తెరపైకి వస్తుంది. అదే నిజమైతే బుట్టబొమ్మకు అవకాశాలు రావడం కష్టమే. ప్రస్తుతం బాలీవుడ్లో షాహిద్ కపూర్ హీరోగా మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూ తెరకెక్కిస్తున్న ఓ మూవీలో పూజ నటిస్తోంది. ఒక సోల్జర్ ఎప్పుడు దేశం తన కోసం ఏం చేసిందని అడుగడుగు దేశం కోసం తానే ఏం చేయగలడని ఆలోచిస్తాడు. గతేడాది బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ పఠాన్ సినిమాలో ప్రేక్షకులను అలరించాడు. భారీ యాక్షన్ చిత్రంగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన పఠాన్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు సునామీ సృష్టించింది. అయితే తాజాగా షారూక్ ఖాన్ పఠాన్ 2 మూవీ కోసం సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కాగా టైగర్ పఠాన్ కు మధ్య జరిగే సంఘర్షణకు పఠాన్ 2 మూవీ నిదర్శనంగా నిలుస్తుందని చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం కోసం ఆదిత్య చోప్రా టీమ్ గతేడాది నుంచే ఈ సీక్వెల్ కు కథ సిద్ధం చేసిందట. ఇది ఒక స్పై అండ్ యాక్షన్ మూవీగా ప్రేక్షకులు అలరించిపోతుంది. ఈ సంవత్సరం చివరిలో డిసెంబర్ ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నాయని సన్నిహిత వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. పఠాన్ సినిమా వరల్డ్ వైడ్ గా 1000 కోట్లకి పైగా వసూలు సాధించింది. 2023 ఏడాదికి గాను హైయెస్ట్ కలెక్షన్ సాధించిన 2వ సినిమాగా నిలిచింది. ఇక హిందీ సినిమా చిత్రాల్లోనే అత్యధిక వసూలు సాధించిన 3వ సినిమాగా రికార్డు సృష్టించింది. కన్నడలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆషికా రంగన తెలుగు తెరపై నాగార్జున సరసన నా సామీరంగా చిత్రాల్లో వరాలో అనే పాత్ర చేసి అదరగొట్టేసింది. ఆమినో గోస్ లో కళ్యాణ్ రామ్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వర్కౌట్ చేసి వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. బ్యాక్ ఇన్ యాక్షన్ నిజమైన వర్కౌట్ సెషన్ అనే ఏంటో తన ట్రైకర్ గుర్తు తెస్తాయని క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో చూస్తున్నంత సేపు చేస్తున్నంత ఆషికకు ఏమో కానీ మనకు టెన్షన్ అయితే వచ్చేస్తుంది. ఈ వీడియోలో టైట్ జీన్స్ వేసుకున్న ఆషిక రంగనాథ్ ప్రతి ఒక్క ఎక్విప్మెంట్తో తనదైన పదాల్లో వర్కౌట్ చేసింది. తగ్గేదిలే అంటూ చేస్తున్న ఈ కసరత్తులు వెనక ఏదో బలమైన సినిమా పడిందనే టాక్ వినిపిస్తుంది. జిమ్లో కసరత్తులు చేస్తూనే మధ్యలో క్యూట్ గా నవ్వుతూ రిలాక్స్ అయింది. ఆషిక వర్కౌట్ చూసి నెటిజన్లు వాట్ ఏ డెడికేషన్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. చిరంజీవి లేటెస్ట్ మూవీ విశ్వంభరలో ఛాన్స్ వచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో చిరంజీవికి 5 అక్క చెల్లెళ్ళు ఉంటారట. అందులో ఒక పాత్ర కోసం ఆషిక రంగనాథ్ను చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.